రాజా మరొకరు మాచి. కానీ ఎవ్వరూ తగ్గడం లేదు. సై అంటే సై అంటున్నారు. దేనికైనా రెడీ అంటున్నారు. మైలవరం గడ్డ నా అడ్డ అంటూ బరిలోకి దిగుతున్నారు. ఒకరిదేమో ఆధిపత్య పోరు, మరొకరిది అస్తిత్వ పోరు. దీంతో ఇక్కడ రాజకీయం రంజుగా మారింది. రోజుకో టర్న్ తీసుకుంటూ మాటల మంటలు రేపుతోంది. ఇంతకీ ఈ ఇరువురు నేతల పోరు ఏ టర్న్ తీసుకోబోతోంది? ఎవరిది పైచేయి కాబోతోంది? మైలవరంలో పాలిటిక్స్ మారుతున్నాయి. మైలవరంలో మాజీలు మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో దూకుడు పెంచుతూ పాలిటిక్స్ లో హీట్ పెంచుతున్నారు. మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణమోహన్ వర్సెస్ జోగి రమేష్ రాజకీయాలు రోజుకో రకంగా దూకుడు పెంచుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎలా ఉన్నా ప్రస్తుతం వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ స్పీడ్ పెంచారట. 2024 ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన జోగి రమేష్ తర్వాత జరిగిన పరిణామాలతో కొంత వెనక్కి తగ్గినట్లు కనిపించింది. అగ్రిగోల్డ్ కేసులో కుమారుడు అరెస్ట్, తనపై నమోదైన కేసులతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు వచ్చాయి. అలాంటి తరుణంలో పెడన నుంచి జోగి రమేష్ ను మైలవరంకు పంపించింది వైసీపీ అధిష్టానం. దీంతో మైలవరంలో తన పట్టు నిలుపుకునేందుకు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారంట. తాజా వెన్నుపోటు దినోత్సవం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు జోగి రమేష్. ఎమ్మెల్యే వసంత కృష్ణమోహన్ వర్సెస్ జోగి రమేష్ అనే విధంగా రాజకీయాన్ని మార్చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. గనుల కుంభకోణం వ్యవహారం అంటూ జోగి నిత్యం విమర్శలు చేస్తున్నారు. తనపై కేసులున్నాయని, అరెస్టులు చేస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, దమ్ముంటే అరెస్టు చేసుకోండి అంటూ సవాల్ విసిరారు జోగి. జోగి సవాల్తో నియోజకవర్గంలో హాట్ గా మారిన రాజకీయం. అన్నం పెట్టిన వాళ్ళని మైలవరంలో ఓడిపోయావు కదరా దిక్కుమాలని ఎదవా. ఇక్కడికి వచ్చి మేము అన్నం పెడితే, మేము జెండా ఇస్తే, మా ఫ్యాన్ గుర్తిస్తే నువ్వు ఎమ్మెల్యే అయిన ఎదవి. నువ్వు జగన్ గారి గురించి మాట్లాడతావా? నీకు ఒకటే చెప్తా ఉన్నా, నువ్వేదో వాగావు కదా మహానాడులో, దమ్ముంటేరా. ఏదో నా కొడుకుని జైలుకి పంపించారు, నన్ను జైలుకి రెడీగా ఉన్నావు. నీలాంటి పనికి మాలిన వాళ్ళని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జోగి వ్యాఖ్యలపై సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. రోడ్డుపై కొత్తగా వచ్చిన వాళ్ళు కుక్కల మాదిరిగా మొరుగుతున్నారు. వాళ్ళ మాటలను పట్టించుకోనవసరం లేదని స్పష్టం చేశారు వసంత. రాజకీయ నిరుద్యోగులంటూ ఎదురు దాడి చేస్తున్నారు. మనం ప్రతి బజార్లో, ప్రతి వీధిలో మనకి రోజు కుక్కలన్నీ ఎదురవుతానే ఉంటాయి. అవి పక్కన వచ్చి మొరుగుతానే ఉంటాయి, అరవబోతాయి, ఏదో చేస్తూ ఉంటాయి. మనం అరిసిన కుక్కకి మురిగిన కుక్కకి ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన పనిలా. ఆ సమాధానం ప్రజలు చెప్పారు. ప్రజలు చెప్పే సమాధానం అది ఎప్పటికీ శాశ్వతం. కాబట్టి ఈ మురిగే కుక్కలు, ఈ అరిసే కుక్కలు అవన్నీ మనకి పెద్ద లెక్కలై కావు. ఇద్దరి సవాళ్లు ప్రతి సవాళ్లతో నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కింది. అయితే స్థానికంగా ఉన్న ఇష్యూలతో కొంత ఇబ్బందులు తప్పని పరిస్థితులున్నాయి. నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, చాలా కాలం తర్వాత నియోజకవర్గ బాధ్యతలు చూడడం జోగికి సవాల్గా మారాయట. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వసంత దూకుడుగా వ్యవహరించడం కూడా ప్రస్తుతం జోగి రమేష్ కు ఇబ్బందిగా మారిందని టాక్ నడుస్తోంది. అయితే మైలవరం తన సొంత నియోజకవర్గం కావడం, తనకంటూ సొంత క్యాడర్ ఉండడం కలిసొచ్చే అంశంగా ఉందట. అయితే జోగి నుంచి మాత్రం రోజుకో రూపంలో ఆయనకు రాజకీయ యుద్ధం ఎదురవుతుంది. దీంతో వసంత ఒక రకంగా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిజానికి మైలవరం నియోజకవర్గంలో మొదట్లో వసంత కృష్ణప్రసాద్ కు కాస్త వ్యతిరేకత ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మొదట్లో వసంతను వ్యతిరేకించిన వారు కూడా ఇప్పుడు ఆయనతో కలివిడిగా ఉంటున్నారు. మరోవైపు పార్టీ నుంచి బలమైన మద్దతు కూడా ఉంది. దీంతో జోగి వాయిస్ పెద్దగా ఫలించడం లేదని చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.